మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు బంధుమిత్రులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీ మల్లు నరసింహారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్, మహబూబ్ నగర్. 3 దశాబ్దాల పాటు పోరాటం చేస్తే అనేక మంది నాయకులు వచ్చిండ్రు, అనేక పార్టీలు వచ్చినాయి. ప్రతి ఎన్నికల్లో కూడా మా పార్టీని గెలిపిస్తే, నన్ను గెలిపిస్తే నేను పసుపు తీసుకొస్తా, నేను పసుపు శుద్ధి కర్మాగారాలు ఏర్పాటు చేస్తా, నేను పసుపు పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేస్తా అని అనేక మంది చెప్పిండ్రు. నా రైతాంగాన్ని, నా రైతు కుటుంబాన్ని అనేక మంది మోసం చేశారు. ఏ ఒక్కరు కూడా చిత్తశుద్ధితో పనిచేసి పసుపు ఏర్పాటు చేయడానికి ప్రయత్నించలేదు. పేపర్ ప్రకటనలతో ఏదో రకంగా రైతులు మభ్యపెట్టాలని ప్రయత్నం చేశారు. 2019లో పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినటువంటి అరవింద్ ధర్మపురి గారు ఈ ప్రాంత రైతులు పసుపు బోర్డు గురించి అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తా ఉన్నారు. వాళ్ళ పోరాటానికి ఫలితాన్ని అందించాలనేటువంటి సంకల్పం, ఆలోచన, ఎట్టి పరిస్థితుల్లో ప్రాంత రైతాంగానికి నేను పసుపు సాధించాలా, ఏ విధంగా సాధించాలనేది ఒక ఆలోచన. ఆ ఆలోచన మేరకే ఏ ఒక్క రైతు కూడా అరవింద్ గారిని నువ్వు బాండ్ పేపర్ రాసిమని ఏ ఒక్క రైతు అడగలే, ఏ ఒక్క రైతు సంఘం కూడా అడగలేదు. ఆయన నాతో చర్చించి, అన్నా మన రైతులు రాసిమనుకున్నా సరే మనం బాండ్ పేపర్ రాసిస్తే కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్ర నాయకత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మన కళ సహకారం చేసుకోవచ్చని నాకు చెప్పిండు. ఆ విధంగా బాండ్ పేపర్ రాసిచ్చిండు. 4 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఎక్కడి కొండలేదు, మొక్కని బండలేదు, తిరిగిన ఆఫీస్ లేదు. ఆయన లెటరేట్కు 2 పసుపు కొమ్ములు ఉంటాయి. జాతీయ చిహ్నంతో పాటు 2 పసుపు కొమ్ములు కూడా పెట్టుకున్నాడు. ఇదేంటి అంటే నాకు పసుపు రావాలని చెప్తుండే. అమిత్ షా గారు ప్రత్యక్షంగా చెప్పిండు కోట్ల బహిరంగ సభలో, అరవింద్ పసుపు కోసం అందరితో కూడా కొట్లాట పెట్టుకోవాలని చెప్పిండు. ఆ రకంగా కష్టపడి పాలమూరు వేదికగా ప్రధానమంత్రితో పసుపు బోర్డు అనౌన్స్ చేయించి, ఆ తర్వాత ఈ ప్రాంత రైతాంగం సమక్షంలో మరోసారి ప్రధానమంత్రి చెప్తే బాగుంటుందని చెప్తే నిజామాబాద్ వచ్చి స్వయంగా ప్రధానమంత్రి గారు ఈ ప్రాంత రైతుల కళ నెరవేరుతుంది, పసుపు బోర్డు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, త్వరలోనే మీకు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పిండ్రు. దానికి అనుగుణంగా పసుపు రైతులందరూ కూడా నమ్మకం కలిగింది. స్వయంగా ప్రధానమంత్రి గారే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పిండు. కాబట్టి రెండవసారి ఎన్నికలు కూడా అరవింద్ గారిని ప్రజలు ఆదరించి ఎంపీగా గెలిపించడం జరిగింది. ఎంపీగా గెలిపిస్తే గత 2 నెలలుగా నువ్వు నిజామాబాద్ ఎందుకు వస్తలేవని అడిగితే, అన్న పసుపు గురించి ఇక్కడ చాలా కాంపిటీషన్ ఉంది, మహారాష్ట్ర వాళ్ళు మేమే ప్రొడక్షన్ ఎక్కడ చేస్తున్నాం, అదేవిధంగా కేరళ, కర్ణాటక వాళ్ళు, తమిళనాడు వాళ్ళు ఈ రకంగా ప్రొడక్షన్ ఎక్కుంది, పసుపు మాకు కావాలంటుండ్రు, ఈ రకమైన పరిస్థితి ఉంది, నేను పసుపు సాధించిన తర్వాత నిజామాబాద్కి వస్తాను నాకు చెప్పడం జరిగింది. గత 2 నెలలుగా పసుపు బోర్డు విషయంలో నిరంతరం కృషి చేసి పసుపు బోర్డు కేంద్రీయ కార్యాలయాన్ని తెలంగాణలో, అది నిజామాబాద్ లో ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి గౌరవ మాననీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్ గారికి, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారికి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారికి, అదేవిధంగా ఈ ప్రాంత రైతుల కళ నెరవేర్చడానికి నిరంతరం సంఘర్షణ శ్రమించినటువంటి నా ఆత్మీయుడు, నా సోదరుడు ధర్మపురి అరవింద్ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ తెలంగాణకు, ఈ నిజామాబాద్కు పసుపు ఏర్పాటు చేయించడమే కాదు, మహారాష్ట్ర వాళ్ళు కూడా అడిగిండు, వేరే రాష్ట్రం వాళ్ళు కూడా అడిగిండు, చైర్మన్ బోర్డు ఏర్పాటు చేసుకుంటున్నది తెలంగాణలో, నిజామాబాద్ జిల్లాలో. కనీసం చైర్పర్సన్ అన్న కూడా
మా రాష్ట్రానికి ఇవ్వాలని అడిగిండ్రు. లేదు అనేక సంవత్సరాలు పోరాటం చేసినటువంటి కుటుంబాల నుంచి వాళ్ళు వచ్చిండ్రు. ఆ కుటుంబాల నుంచి వచ్చినటువంటి ఒక కుటుంబానికి సంబంధించినటువంటి ఒక సామాన్య కార్యకర్త అయినటువంటి అనేక సంవత్సరాలు దాదాపు 32 నుంచి 33 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఉన్నతి కోసం కష్టపడినటువంటి ఒక కార్యకర్తని నేను సూచిస్తున్నా. ఆ కార్యకర్త పేరు మీరు ఫైనల్ చేయాలని చెప్పేసి అందరం రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ మేరకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ధర్మపురి అరవింద్ ఈ పసుపు బోర్డు ఏర్పాటు కావడం జరుగుతుంది. మన నిజామాబాద్ కేంద్రంగా ఆ పసుపు రైతు అందరి కళలు నెరవేర్చడం కోసం నా శక్తి మేరకు పసుపు రైతులకు కావాల్సినటువంటి ప్రతి అంశాన్ని కూడా పసుపు రైతులకు కావాల్సినటువంటి ఆధునిక బంగాళాలు మొదలుకొని హైండ్ వెరైటీలు మొదలుకొని పసుపు శుద్ధి కర్మాగారం కానీ పసుపు పరిశోధన కేంద్రాలు కానీ రైతులకు కావాల్సినటువంటి సబ్సిడీ పైన ఆయిల్ రైస్ మిల్స్ కానీ టార్పాలిన్స్ కానీ అదేవిధంగా ప్లాట్ఫామ్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా నా శక్తి మేరకు ప్రయత్నించి మీ అందరి ఆదరాభిమానాలు చూడబడ్డానని మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారికి అండగా ఉండాలని మీ అందరూ కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.